ప్రార్థనతో మనం దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మన మధ్యలో సహోదరుడు దేవదాస్ గారు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు దేవదాస్ గారు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపా ప్రేమ కనికరగల మా పరలోక తండ్రి, ప్రేమలైన దయగల మా ప్రభు, మహోన్నతుడ గొప్ప దేవాది పాదాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకునైనా కాచి కాపాడి సంరక్షించి నీ అపారమైన ప్రేమతో రెక్కల చాటను దాచి నడిపించి ఎలాంటి ఒడుదుడుకు లేకుండా వ్యాధి బాధలు ప్రతి సమస్యలు తీర్చిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ రోజునైనా పరిశుద్ధ దినం రోజు ఆరాధన కార్యక్రమం అంతా తండ్రి ప్రభా ఆస్వాదించుకొని వెళ్తుంటున్నాను. ప్రభు చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించిన ప్రాణాన్ని కూడా తొలబెట్టి నడిపించి ప్రభా నీ సన్నిధానంలో ఇంతవరకు నేను పాటలతో వాటిని తండ్రి నేను స్తుతించి నేను గణపరిచి నేను మయపరిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించిన దేవాన్ని వందనాలు. ఆ ప్రభా ఈ రోజునైనా పరిశుద్ధ దినం రోజు ప్రభా మా దైవ సేపుని తల్లి ప్రభా ఈ చెడుతాటను మరుగుపరిచి తల్లి ప్రభా పరలోక వర్తమానాన్ని తల్లి మాకు ప్రసాదించుకొని వెళ్తున్నాను. ప్రభు అవునైనా వినగలి చూడు గ్రహించే మనసు ఇచ్చి ప్రభా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించిన ప్రతి ఒక్క బిడ్డలు తల్లి ప్రభా వాక్యాన్ని ప్రభా అందరిలో భద్రపరచుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి నా తల్లి సహాయం చేయమనుకుంటున్నాను. ప్రభు అవునైనా తల్లి రకంగా నేను వెళ్ళకుండా ప్రభా నీ వాక్యాన్ని నేను ఎంతో ధ్యానించి తల్లి ప్రభా నీ వాక్యాన్ని రుచి చూచి నేను వాక్యం అనేది జీవాహారైన వాక్యం జుట్టు తేలికంటే అది మధురమైనది కదా ప్రభా. కాబట్టి తల్లి ఆఖరి దినాల్లో గడవ దినాల్లో ఉంటున్నాం. మా వాక్యాన్ని తల్లి ప్రభా మేము బలపరుచుకుంటూ వాక్యాన్ని ప్రభా నా తల్లి అసయ్య మమ్మల్ని దీవించి ఆస్వాదించి నా తల్లి ప్రభా మేము వాక్యానుసారంగా నడుచుకునడానికి నా తల్లి ప్రభా సహాయం చేయనా నేను మా దైవ సేపుని ఆస్వాదించి రెండంతల ఆత్మతో నేను ఆ బిడ్డను అభిషేకించి ప్రభా ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా, ఈ దినపు మన టెక్స్ట్ అందరూ కూడా బైబిల్ తెరచి ఆదికాండము 35వ అధ్యాయము. ఈ దినపు మన టెక్స్ట్ ఆదికాండము 35వ అధ్యాయము. అందులోని కొన్ని వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. 11, 12 వచనాలు 11, 12 వచనాలు అందరము బిగ్గరగా స్పష్టంగా భాగాలు చదువుకుందాం. 11, 12 వచనాలు 35వ అధ్యాయం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదవు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశముని ఇచ్చెదనని అతనితో చెప్పాను. దయచేసి అక్కడ ఒక మాట అనలేదు. జనముల సమూహం, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. జనముల సమూహం, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. తిరిగి రండి పిల్లరా, నూతన నిబంధనలో మన టెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 7, 8, 9 వచనాలు అందరము భాగాలు చదువుతున్నాం. 7 నుంచి 7, 8, 9 పిల్లరా. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డు బండయు ఆయన. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడినవి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజే.
ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దయచేసి అక్కడ కూడా భాగం అమూల్యమైన అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. 7వ వచనం. నెక్స్ట్ 9వ వచనంలో రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహము అండర్లైన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ తర్వాతి ఈ మొట్టమొదటి ఆదివారం ఆరాధనా దినం, పునరుద్ధాన దినం. ప్రభు తన మహాకృప చేత మనలందరినీ నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఆయన పరిశుద్ధ సన్నిధానంలోనికి మనము నడిపించారు. వాతావరణము పరిస్థితులు కొంత అనానుకూలంగా ఉన్నది. ఎండవేడిమి పరిస్థితులు కొంత ఎక్కువగా మనకి ఇబ్బంది కలిగించిన ఇంతమందిగా మీరందరూ ఉదయకాలమున 8 గంటల ఆరాధన నుంచే ఎక్కువ మంది హాజరై మీరందరూ కూడా దేవుని సన్నిధానంలోనికి విచ్చేసినందుకు సంఘ కాపరిగా నేను సంతోషపడుతూ మీ అందరికీ యేసుక్రీస్తు నామమున, పునరుద్ధానుడైన యేసు నామమున మీ అందరికీ శుభములను వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. పిల్లరా, మనము గత వారాల్లో సిలువను గురించిన వార్త, ఆ శ్రేష్టమైన అంశం పైన, అలాగే 40 దినములు అనేక మంది మన సంఘంలో నుంచి సహోదర సహోదరులు, అలాగే ప్రత్యేకంగా ఆహ్వానించబడిన దైవవర్తమానికులైన అందరూ కూడా సిలువ ధ్యానాల్లో ఉండిపోయాం. సిలువను గురించిన వార్త స్వార్థలతో మనము చాలా వర్తమానాలు, ఉపదేశాలు మనం విన్నాం. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఎంత మాట్లాడుతున్నా, ఎన్ని వర్తమానాలు ఇచ్చినా, ఈ జీవిత కాలం అంతటికి కూడా పిల్లరా, ఎన్ని వర్తమానాలు సిలువను గురించిన వార్త ఇచ్చినా సరిపోదు. ఈ జీవిత కాలం, జీవిత కాలం అంటే సంపద కుమార్ బ్రతికితే మహా 70 సంవత్సరాలు ఒకవేళ బ్రతికితే, లేదా ఇంకా కొంచెము అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతే కదా. అంటే సంపద కుమార్ జీవిత కాలం అని కాదు. ఇక్కడ జీవిత కాలం అంటే ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఈ కాలానికి జీవిత కాలం అనేటువంటిది ఎంత ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క సృష్టి నడిపించబడినా, సిలువను గురించిన వార్త మనము ప్రకటిస్తున్నాము. ఆ వార్త మనం కలిగి ఉన్నామంటే ఎంతైనా, ఎన్ని వారులైనా అది ఒక నూతనత్వాన్ని, నూతనమైనటువంటి సత్యాన్ని, నూతనమైనటువంటి ఉపదేశాలతోనే మనకు అందిస్తూ వస్తూ ఉంటుంది. అది సిలువలో ఉన్న ప్రత్యేకత. సిలువ 3 అక్షరాలే. నెక్స్ట్ మామూలుగా యేసుక్రీస్తు 4 అక్షరాలు. ఆ 3-4 అక్షరాలలో ఆ సిలువ యేసుక్రీస్తు ప్రభువును గురించిన ధ్యానాలు ఈ జీవిత కాలం అంతటికి కూడా ఇవి ఎంతైనా సరిపోతాయి. అవి అంత గొప్ప దేవుడి మాటలు పిల్లలు. అట్టి ధ్యానాలు చేసుకున్న మనం ధన్యులం. ప్రభు మనకు అట్టి కృపనిచ్చారు. ప్రభుకు వందనస్తులమైన ఈ సమయాన మనం ఒక వినూత్నమైన రీతిలో గొప్ప దేవుని గొప్ప వాక్యాన్ని మనము విందాం కాక. కారణం ఏంటంటే పిల్లరా, 2 గొప్ప సత్యాలు మనము గత వారాల్లో తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు, దయచేసి అందరూ కూడా మంచిగా వాక్యం వినాలని మనం చేస్తూ ఉంటున్నా. ఎవరు ఎక్కడ డైవర్ట్ కావద్దు. ఎవరు కూడా దయచేసి ఒక సెల్ ఫోన్స్ ఏంటైనా ఉంటే వాటిని ఆఫ్ చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. మరీ తప్పదనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చి మళ్ళీ కూర్చోవలసిందిగా మీకు ప్రభు పేరున మనవి చేస్తుంటున్నా. గత వారంలో 2 ప్రత్యేకమైన విషయాలు మరొకసారి మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతున్నా. యేసు ప్రభువారు ఆయనను సిలువ వేసినప్పుడు పిల్లరా, గొల్గొతా ఆ కొండపైన ఆయన 7 మాటలు సిలువలో పలికారు. అందులో 4వ మాట యేసు ప్రభువారు మధ్యాహ్నము 3 గంటలప్పుడు పలికారు. అంటే ఉదయకాలమున 9 గంటలకు సిలువ వేయబడితే మధ్యాహ్నము 3 గంటల వరకు ప్రభు పలికిన మాటలు 4 మాటలే పిల్లల. ఆ తదుపరి 3 గంటలకు ఆ మాట పలికిన తర్వాత ఏ మాట? ఏలీ ఏలీ లామా
సమర్థాన్ని అన్నటువంటి ఆ మాట పలికిన తరువాత నెక్స్ట్ వెనువెంటనే లేఖనము నెరవేరబడినట్లు అని, లేఖనము నెరవేరునట్లు అనే మాటలు మనం చూస్తున్నాం. తప్పిపడుచున్నాను. లేఖనము నెరవేరునట్లు సమాప్తమైనది. లేఖనము నెరవేరునట్లుగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆ తదుపరి 3 మాటలు అవి లేఖనాల నెరవేర్పులో భాగమయ్యాయి. అందుకే సిలువలో 4 వార్తలు 3 సువార్తలు ఉండిపోయాయి. 4 వార్తల్లో క్షమావార్త, రక్షణ వార్త, ఆదరణ వార్త, శ్రమ వార్త 4 మాటలుగా ఉంటే నెక్స్ట్ 5, 6, 7 మాటలు నెరవేర్పు సువార్త 5వ మాట, 6వ మాట సంపూర్ణ సువార్త, 7వ మాట శాశ్వత సువార్తగా ఉండిపోయింది. ఇవి మన ధ్యానం. ఇవి ఎందుకు మీ గమనంలోనికి జ్ఞాపకానికి ఎందుకు తెస్తున్నానంటే ఒకసారి ఆ దృశ్యం ఎదుట మనమందరం కూడా మన మనస్సులను కేంద్రీకరించడం గాక. ఆ సమయంలో యేసు ప్రభువు గొప్ప శబ్దముతో ఆయన కేక వేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారో ఆ క్షణాన పిల్లల దేవాలయపు తెర 2గా చిరిగను దేవుని వాక్యంలో మనం చూసాం. అనగా జరిగినటువంటి అద్భుతాలలో యేసు ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగించిన వేళ అక్కడ భూకంపం జరిగింది. లోకల్గా సూర్యుడు ఆ సమయంలో అదృశ్యమయ్యాడు. నెక్స్ట్ అక్కడ చీకటి కమ్మింది. అక్కడ కొన్ని ఆ ఎన్విరాన్మెంటల్ గా అక్కడ జరిగినటువంటి కొన్ని మార్పులు అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఆత్మీయంగా అక్కడ ఒక జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవాలయపు తెర 2గా చిరిగను. ఇక్కడ యేసు ప్రభువు తండ్రికి ఆత్మను అప్పగించడం, దేవాలయపు తెర చిరిగిపోవడం. దయచేసి గుర్తుంచుకోవాలి పిల్లరా. ఎందుకు దేవాలయపు తెర ఎందుకు చిరిగింది? అదే సమయంలో అదే పరిస్థితులలో ఇక్కడ ఈ శబ్దం యేసుక్రీస్తు ప్రభువు గొప్ప కేక వేసి ఒక శబ్దం వాస్తవంగా ఈ ప్రపంచం ఒక శబ్దముతోనే ఆవిర్భవించింది పిల్లరా. ఈ ప్రపంచ ఆవిర్భావం ఒక మహాశబ్దముతో సైన్స్ అడిగితే సైన్స్ చెప్తుంది ఒక శబ్దం ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా వెలుగులోకి వచ్చింది, ఆవిర్భవించింది అని. అది సైన్స్ చెప్పేటువంటి మాట పిల్లరా. ఎస్, ఆ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ అయినా సైన్స్ లో మిగిలినటువంటి ఎవరైనా కూడా అలాగే ఒకప్పుడు ఒక మ్యాటర్ ఉండేటువంటిది. ఆ మ్యాటర్ అనగా పదార్థం ఉండేటువంటిది. ఆ పదార్థానికి ఒక బలమైనటువంటి ఒక శక్తి వచ్చి ఆ పదార్థాన్ని తాకింది. అనగా విస్ఫోటనం అనేటువంటిది జరిగింది. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు ఆ పదార్థం ఈ యొక్క శబ్దాన్ని బట్టి అనగా ఆ శక్తితో కూడినటువంటి అది వచ్చి ఎప్పుడైతే ఈ పదార్థాన్ని అలా తాకినప్పుడు ఏర్పడినటువంటి విస్ఫోటనం, అందులో నుంచి ఉద్భవించినటువంటి ఒక శబ్దం ఆ పదార్థం అంతా చెల్లాచెదరైనటువంటి ఆ పదార్థమే అలాగే ఎవల్యూషన్ థియరీ అనగా సృష్టి పరిణామ సిద్ధాంతములో భాగంగా సూర్యుడుగా, చంద్రుడుగా, నక్షత్రాలుగా అలాగే ఈ ప్రకృతిలో రకరకాలైనటువంటి ఆయా రీతులైనటువంటి పంచభూతాలు కావచ్చు వగైరా ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని ఆ బిగ్ బ్యాంగ్ థియరీ సైన్స్ చెప్పినటువంటి విషయం ప్రకారం. అనగా ఒక శబ్దం ద్వారా ఏర్పడినటువంటి ఆ యొక్క గ్రేట్ ఎక్స్ప్లోషన్ ద్వారా ఏర్పడినటువంటిదని సైన్స్ అన్నది. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇంకా ఎంతో వివరంగా, ఎంతో స్పష్టంగా సృష్టి ఆవిర్భావాన్ని గురించి సైన్స్ కు తెలియని, సైన్స్ చెప్పలేని, సైన్స్ కొత్త వివరణ ఇస్తే సంపూర్ణమైన వివరణ, అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు అందించింది. పిల్లరా, వాస్తవంగా హల్లెలూయా చెప్పాలి ప్రభువును స్తుతిస్తూ. కానీ కరోనా కొంత వల్ల మనకి ఇబ్బంది పెడుతుంది. మన హృదయాల్లోనే ప్రభుకు మనము హల్లెలూయా చెప్తాం. పిల్లరా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఒక శబ్దం దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని ప్రభువుగా ఎలోహిం
వెలుగు వచ్చేసింది. అనగా దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దం, ఆ శబ్దంలో ఉన్న మహోగొప్ప శక్తి ఈ ప్రపంచాన్ని, వెలుగు కమ్మంటే వెలుగు వచ్చేసింది, చీకటి వెలుగు వేరైపోయాయి. ఆకాశం అలాగే నెక్స్ట్ వచ్చేసేసి అబ్బా జలములు వేరుపరచడం, అలా వేరుపరిచినటువంటి జలములలో ఆ విశాలం ఏర్పడ్డ ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టడం. విశాలము నీటి జలములు, విశాలము క్రింది జలములు, నెక్స్ట్ సూర్య చంద్ర నక్షత్రాసులు, నెక్స్ట్ ఈ భూమి, ఆ భూమిలో ఉన్నటువంటి సకాల చరాచర ఈ యొక్క క్రిమి కీటకాలన్నీ కూడా, వృక్షాలైనా జంతువులైనా అన్ని ఎలా కలగ చేయబడ్డాయో, మానవులైన మనం కూడా ఎలా కలగ చేయబడ్డామో అన్ని కూడా చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఈ సమయాన దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే పిల్లరా, ఆ మహాశబ్దమే మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేమీ ఆయన లేకుండా, అనగా వాక్యము లేకుండా కలుగలేదు. ఆ వాక్యే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చూసారు పిల్లరా, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, దట్ వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ దట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఒక మహాశబ్దం, ఆ వాక్యం, ఆ వాక్కు కలిగి ఉన్నదేమి అనగా యేసు క్రీస్తు ప్రభువే. ఆ వాక్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును బట్టి ఎల్ ఎలోహిం ఆయన పలికిన మాట, యేసు క్రీస్తు ప్రభు పలికిన మాట కలిగి ఉన్నదేమి ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు లేకుండా కలగలేదు అన్నటువంటి యోహాను సువార్తలోని దేవుని మాట పిల్లరా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు పలికారు శబ్దం, ఆ శబ్దంలో నుంచి వచ్చిన ఆ శక్తి ఈ ప్రపంచాన్ని, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. 11వ అధ్యాయంలో 1-2 వచనాలు. విశ్వాసమన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమై అదృశ్యమైనవి ఉన్నవి అన్నకు రుజువునై ఉంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్కులో నుంచి వచ్చిన శబ్దంలో నుంచి వచ్చిన శక్తి ఈ ప్రపంచాన్ని నిర్మించాయి. మనమందరం కూడా ఆశీర్వదించబడ్డా పిల్లరా. అలాంటి ప్రభు చివరిలో సిలువలో మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని కాచి, మనందరి కొరకు ఆయన గాయపడి, మనందరి కొరకు ఆయన మరణించినటువంటి వేళ, తండ్రికి తన ఆత్మను అప్పగించినటువంటి వేళ, గొప్ప శబ్దం, మరొకసారి గొప్ప శబ్దం. ఆ శబ్దానికి జరిగినటువంటి అద్భుతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతం ఏంటంటే పిల్లరా, దేవాలయపు తెర, the curtain was torn down. అనగా ఆ curtain was torn down, అనగా దేవాలయపు తెర చిరిగిపోయింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు సుమా. దేవాలయపు తెర ఎక్కడ ఉంటుంది? దేవాలయపు తెర ఎవరికి తెలుసు? కొంతమందికి మాత్రమే తెలుసు. యాజకులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, అక్కడ పరిచర్య చేస్తున్న వారికి తెలుసు. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ తెర రెండుగా చిరిగిపోయింది. అంటే దీని యొక్క అర్థం గత వారంలో నేను క్లుప్తంగా మీకు చెప్పాను. క్లుప్తంగా తద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవాలయంలోనికి ప్రవేశం యూదులైనటువంటి వారు, దేవాలయంలోనికి ప్రవేశం ఆవరణము అనగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం యాజకులకు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం ప్రధాన యాజకులకు. అలాంటి పరిస్థితులలో యూదా మతం అనగా మతాన్ని పెంచి పోషించిన ఈ పరిచయులు, మతాన్ని పెంచి పోషించి వారి కడుపులు నింపుకొని, వారి పొట్టలు నింపుకొని, మతాసక్తి కలిగి, మత మౌఢ్యం కలిగి, మత జాడ్యం కలిగి, యూదా అన్నటువంటి మతాన్ని, జుడాయిజం, ఇంగ్లీష్ లో జుడాయిజం అన్న మతాన్ని పెంచి పోషిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎంత బాధపడ్డారో, ఎంతగా హెచ్చరించారో, ఎంతగా వారికి బుద్ధి చెప్పాలో. అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాజంలోనే ఉన్నారు.
యేసుప్రభు అంతగా వాళ్ళకు చెప్పాల్సి వచ్చింది. అంటే ఎందుకు మీరు మతాన్ని పెంచిపోదు? ఎక్కడుందేగా మతం? ఎక్కడుంది మతం? మతాన్ని పెంచిపోదు. మతం అనేటువంటిదే లేదు సుమా. ఈ ప్రపంచంలో మతం లేదు, ఉన్నది మార్గమే. పురుషులు స్త్రీలు మనం ఉన్నటువంటిది రెండే రెండు, అంతకంటే ఎక్కువ లేదు. ఈ ప్రపంచంలో మేల్ అండ్ ఫిమేల్, అది ఏవైనా పక్షులైనా జంతువులైనా ఏవైనా అంతే. మతం అనేటువంటి ఈ భయంకరమైనటువంటి ఆలోచన మన మానవుల మట్టి బుర్రల్లో పుట్టించి మనలను అలాగే ఒకరినొకరు దూరమైపోయి ఇదని అదని వాళ్ళని వీళ్ళని ఇలాంటి భేదాభిప్రాయాలతో దూరం చేశారు. ఇది అపవాది యొక్క తంత్రములో భాగం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరమైపోయేది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనం దయచేసి సమయాల విఘ్నులు పెద్దలైనటువంటి మీరందరూ కూడా మంచిగా ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో వీటిని ఆచరించాలని మనం చేస్తున్నా. అయిపోయింది మతాన్ని పెంచి పోషించారు ఆనాడు ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా జూడాయిజం, యూదా మతం. యేసుప్రభు వచ్చారు, మతము కాదు, నేను వచ్చింది మత స్థాపనకు కాదు. ఇదిగో ఈ యూదా మతాన్ని, జూడాయిజాన్ని తీసేసి క్రైస్తవ్యం అనేటువంటి మరొక మతాన్ని, క్రిస్టియానిటీ అన్న ఒక మతాన్ని నేను తీసుకొని రావడానికి, స్థాపించడానికి వచ్చానని ప్రభు ఎప్పుడూ చెప్పరా. ఆ విధంగా ఎప్పుడు ప్రభు జరిగించరా. ప్రభు వచ్చి చేసింది అది కాదు. మత అనేటువంటి ఆ సంఖ్యలను యేసుక్రీస్తు ప్రభు విరగొట్టాడు. ఆయన సిలువలో పలికిన మాట చేత దేవాలయపు తెర చిరిగిపోయినప్పుడు మత సంఖ్యలు, మతం జాత్యం, మత మౌఢ్యం, యూదా జుడాయిజం అంతటితోనే అక్కడే అంతమైపోయింది. ప్రియులారా, అనగా ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోకి అలాగే ప్రవేశం అన్నటువంటిది యూదులకైనా యూదేతరులైనా అలాగే అన్యులు అందరికీ కూడా, యూదులైనటువంటి వారికి, అన్యులైన వారికి, ఇశ్రాయేలులకు, అన్యులైన అందరికీ ప్రవేశం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గొప్ప కేక ద్వారా, శబ్దం ద్వారా. కనుక జరిగిన అద్భుతాలలో ప్రధానమైనదంటే మతం యొక్క సంఖ్యలు ఏమైపోయినాయి అనగా మతము లేదు సుమా. ఇంకెవరు కూడా మతాన్ని అభినందనే అయితే అనొచ్చు, ఏంటి మాస్టర్ గారు ఎంత వద్దనుకున్నా, మీరు ఎంత గట్టిగా చెప్పినా, ఎట్లయినా సరే మాకు ఇక మతం ఇది తప్పదు కదా అన్నట్టు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులలో మనకున్న రాజ్యాంగము, పరిస్థితులు వీటన్నిటిని బట్టి సరే ఉన్నటువంటి దాంట్లో అక్కడ, కానీ ఆత్మీయంగా దేవుని పిల్లలమైన మనం, వెలిగించబడిన మనం, లోకానికి వెలుగై ఉన్నటువంటి క్రైస్తవమైనటువంటి మనం మతాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు, మతానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. మార్గం మనం ప్రేమించాలి, సహాయం చేయాలి. ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలి. అదే ప్రభు మనకు నేర్పినటువంటి అమూల్యమైన మార్గం, నూతనమైనటువంటి మార్గం. ఈనాడు మన అంశం కూడా అమూల్యమైన వాడు. అక్కడ మనం చదివాం. అనగా ప్రభు మనకి ఇచ్చిన మార్గం, ప్రభు మనకు నేర్పించినటువంటిది అమూల్యమైన మార్గం. ఆ అమూల్యమైన మార్గము ఈ యొక్క టైటిలే ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి వాటి మన అంశం అమూల్య మార్గం. ఈ అమూల్య మార్గం ఎక్కడ ఏర్పడింది పిల్లరా? మతం స్థాపించింది. జూడాయిజం అంతే, జూడాయిజం లేదు పిల్లరా. జూడాయిజం అంతమైపోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం దేవాలయం కంప్లీట్ గా చక్రవర్తి ద్వారా పడగొట్టబడినప్పుడు, అక్కడ వీపింగ్ వాల్స్ వచ్చినప్పుడు, అక్కడ దేవాలయమే లేకపోతే సద్దుకైన దేవాలయం నమ్ముకొని పదవుల దగ్గర పెట్టుకొని రకరకాలైనటువంటి చెడ్డ కార్యక్రమాలు చేసేటువంటి, ఆ దేవాలయం ద్వారా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని అక్రమ మార్గాల్లో ఉంటున్నటువంటి ప్రధాన యాజకులైన, సద్దుకైన, శాస్త్రులైన అందరూ అవుట్ అయిపోయినారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం మతం అందరితో స్టాప్ అయిపోతా వచ్చింది పిల్లల. ఇవాళ ఉన్నది క్రైస్తవ్యం, క్రీస్తు మార్గమే కానీ మరొకటి కాదు. లోకానికి మనం దీని గురించి తెలియపరుస్తాం. కాబట్టి జరిగిన సంభవాల్లో మొట్టమొదటిది మతం అయిపోయింది. రెండవది మరణం కూడా జరుగుతుందా?
మొదటిది మత సంఖ్యలు విడిపోయాయి. రెండవది మరణ బంధకాలు తెగిపోయాయి. మరణ బంధకాలు ఎలా తెగిపోయాయి? ఇప్పుడు యేసు ప్రభువు శిలువలో నేరుస్తున్నా. యేసు ప్రభువుని ఆయనను సమాధుల తోటలోనికి తెచ్చారు. ఆయన యొక్క దేహాన్ని సమాధిలో ఉంచారు. సమాధిలో ఆయన ఉంచితే సమాధి ఆయన బంధించడం సమాధి వల్ల కాదు, లేకపోతే మరణం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. 100 మంది సైనికులు సెక్యూరిటీ పెట్టి పెద్ద రాయి తీసుకొని బొర్లించినంత మాత్రాన అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానాన్ని స్టాప్ చేయలేకున్నారా? అక్కడ కూడా జరిగింది ఒక మహా గొప్ప శబ్దం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ కూడా జరిగింది ఒక భూకంపంలో లోకల్ గా. అక్కడ కూడా ఎన్నో ఆ సృష్టి కార్యాల్లో ఎన్విరాన్మెంటల్ గా ఎన్నో అద్భుతాలు అక్కడ జరిగాయి. ఆ రాయి ధ్వనింపబడింది. ఇంతకుముందే మనం పాడబడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడై అలా మరణమును జయించి విజయమందు మరణము మృంగివేయబడెను అన్నటువంటి లేఖనము నెరవేర్చబడినట్లుగా, హోషేయ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణాన్నే ప్రశ్నించేటువంటి ఆ స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, తెరవబడిన సమాధి లేచిన యేసయ్య, అలాగే సమాధిలో నుండి బయటికి వచ్చినటువంటి యేసయ్య లోకానికి చెప్పిన మాట, మరణ బంధకాలు తెగిపోయాయి. ఈ 2 విషయాలు జరిగాయి. దేవాలయపు తెర చిరిగిపోతే మతం సంఖ్యలు ఆగిపోయాయి. యేసు ప్రభువు సమాధిలో నుంచి తిరిగి లేస్తే మరణ బంధకాలు తెగిపోయాయి. ఇక్కడ ఈ 2 అద్భుతాలు జరిగాయి. చాలా అద్భుతాల్లో ఈ 2 మీ గమనంలోకి ఈ సందర్భంగా నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నా. ఎందుకనగా యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం ఆయన 12 మార్లు, టోటల్గా 13 మార్లు ఆయన ప్రత్యక్షతలు జరిగాయి. ఈ 40 దినములు పిల్లరా యేసు ప్రభువు ఆయా రీతులుగా ఆయా సందర్భాల్లో అలాగే 12-13 మార్లు, అనగా 12 మార్లే 13వ మారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి జరిగినటువంటిది అది వేరే సంగతి. కాబట్టి 12 మార్లు యేసు ప్రభువు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు జరిగాయి. వీటిని ధ్యానం చేస్తున్నటువంటి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకున్న పాఠం ఏంటి? యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా మనకేం జరిగింది? మనం ఏమి నేర్చుకున్నా, మనం ఏం పొందాం? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మహా గొప్ప రక్షణ మనకు సంప్రాప్తమైంది. ఆయన పునరుద్ధానం ద్వారా శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు సంప్రాప్తమైంది పిల్లరా. కాబట్టి ఆ దేవాలయపు తెర చిరిగిపోయినప్పుడు దేవుని పిల్లలమైన మనం, క్రైస్తవులమైన మనం ఎప్పుడు కూడా ఇంకా మతాలు మిగిలినటువంటి విషయాలు వాటిని గురించి మాట్లాడుకోవడం ఆత్మీయంగా అవివేకం. ఇంకా వేరే విషయాల వాటిని గురించి మాట్లాడుకోవడం ఆత్మీయంగా అవివేకం అవుతుంది పిల్లల. రెండవది, మరణ విషయంలో ఇంకా భయాన్ని కలిగి మరణాన్ని గురించి టెన్షన్ కలిగి ఉండడం. ఆ విధంగా టెన్షన్ కలిగి ఉంటే దేవుని పిల్లల క్రైస్తవులమైనటువంటి మనం ఇంకా ఆత్మీయంగా పరిపక్వత చెందలేదు అని మనం భావించాలి. మరణానికి భయపడే వాళ్ళు దేవుని పిల్లలు క్రైస్తవులు ఎవరు కాదు. మరణాన్ని అలాగో ఆహ్వానించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, మరణాన్ని అధిగమించే వాళ్ళు ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు అనేటువంటి అని అంటాడు, నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తే, నాకు చావంగా లాభం కోరుకో అనగా ఎంత ధైర్యంగా మాట చెప్తున్నాను. నేను ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువులకు దూరంగా ఉండాలని, ఈ దేహమును విడిచిపెట్టి నా ప్రభు యొక్క ఉండుటకు నేను ఇష్టపడుచున్నాను అంటాడు. మంచి పోరాడు, నా పరువు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు అని చెప్పేసరి అలాగే పౌలు గారు మరణాన్ని ఆహ్వానించి మరణాన్ని అధిగమించినటువంటి ఆత్మీయ స్థితి పౌలు గారి పిల్లల. దేవుని పిల్లలు ఆ విధంగా అన్నింటిలో ముందుకు వస్తారు. అలాగే మనం గమనిస్తే దేవుని అలాగే సంఘ చరిత్రలో పిల్లల చర్చ్ హిస్టరీ తర్వాత చూస్తే బైబిల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. యాకోబు అనగా యేసు ప్రభు శిష్యులలో యాకోబు 12 మంది శిష్యులలో ఒకరు. యాకోబు మరణం ఒక్కటి మాత్రం బైబిల్లో మనకు రాయబడింది. అనగా వెరీ షార్ట్లీ యాకోబును హేరోదు చంపించాడు. అలాగే తల
అన్నారు మనగా శిరచ్ఛేదనం చేయించాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు యాకోబు, ఒకప్పుడు పారిపోయినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మిగిలినటువంటి శిష్యులలో అందరిలో కూడా 12 మంది శిష్యులలో ఒక్క యోహాన్ గారు తప్ప, ప్రకటన గ్రంథం ఈ సువార్తలు పత్రికలు రాసిన యోహాన్ గారు తప్ప, ఆయన కూడా మహాశ్రమలు గొప్ప శ్రమలు అనుభవించారు. కానీ మరణం చివరిలో సహజ మరణాన్ని పొందారు. మిగిలిన వారందరూ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన ప్రభావం వారి జీవితాలను వెలిగించగా, వారి జీవితాల్లో మార్పులాగా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షులయ్యారు. పేతురైనా, అంద్రేయైనా, అలాగే సీమోనైనా, కనానీయుడైన సీమోనైనా, తప్పైన అందరూ కూడా ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభు కొరకు అందరూ హతసాక్షులయ్యారు. కారణం మరణాన్ని లెక్కబెట్టుకోలేదు. తిరిగి లేచిన యేసయ్య ఆ యొక్క సమాధి దగ్గరకు వెళ్ళిన శిష్యులు ఎప్పుడైతే ఆ సమాధిని చూసి వచ్చారో, నెక్స్ట్ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. మరణాన్ని లెక్క పెట్టుకోలేదు పిల్లల, మరణాన్ని అధిగమించారు, మరణాన్ని భయపడలేదు. కాబట్టి మనకు కూడా దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి మరణ బంధకాలు విడిపోయాయి. యేసు ప్రభువు చేసిన గొప్ప శబ్దం దేవాలయపు తెర చిరిగిపోయింది. మతం అనేటువంటిది లేదు. కాబట్టి క్రైస్తవులకు మతము లేదు, క్రైస్తవులకు మరణము లేదు. మతము లేదు, మరణము లేని అమూల్యమైన మార్గమే క్రైస్తవ్యం. దయచేసి గుర్తుంచుకోండి, మరణము లేని, మతము లేని ఒక అమూల్యమైన నూతనమైన మార్గమే క్రైస్తవ్యం. ఇదే మనము పంచాలి, ఇదే మనము లోకానికి తీసుకువెళ్ళాలి. ఈ సందేశాన్ని అనేకుల జీవితాలను వెలిగించాలి, రక్షణలోనికి నడిపించాలి. అగ్నిలో జారిపోతున్న అనేకులను లాగాలి, అగ్నిలో నుండి దేవుని మార్గంలోకి నడిపించాలి. కూడా ఈ పని మనమందరం కూడా చేద్దాం. ఒక చిన్న మాట ఈ సందర్భంగా గుర్తు వస్తుంది. కూడా 2 దేశాల్లో జరిగినటువంటి విషయాలు ఒక 5 నిమిషాలు మీ గమనంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఇవాళ దక్షిణ కొరియా ఉన్నది. అలాగే కొరియా దేశంలో గొప్ప దైవజనులు పోలాంకిచ్చుగా ఉన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, సందర్భాన్ని బట్టి 2 నిమిషాలు మీ గమనంలోకి తీసుకొని వస్తాను. పిల్లరా, పోలాంకిచ్చు గారి చర్చ్ ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 చర్చ్. అలాగే అమ్మా కూర్చోనేనా, నంబర్ 1 చర్చ్. అనగా ఆదివారం 7 సర్వీసులు జరుగుతాయి. ఒక్కొక్క సర్వీసు 2 లక్షలకు పైచిలుకే వస్తారు. పిల్లలు ఆరాధనకు 2 లక్షలకు పైచిలుకు వస్తారు. ఒకప్పుడు నేను పాత న్యూస్ చెప్తున్నా, ఇప్పుడు ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికి ఆదివారం వచ్చిందంటే కొరియా దేశపు రాజధాని అనగా సౌత్ కొరియాలో సియోల్ అనేటువంటి ఆ పట్టణం మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందని. దేని బట్టి చర్చికి వచ్చేవాళ్ళు చర్చి నుంచి బయటికి పోయేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క డ్యూటీ ప్రతి ఆదివారం ఏంటంటే మొత్తం సిటీ బస్సులు అన్ని కూడా ఎవరైనా కొరియా దేశానికి వెళ్తే, కొరియా దేశంలో సియోలు వెళ్తే, ఎందుకంటే మన పిల్లలు నేటి దినాల్లో పెద్ద కష్టమే కాదు ఫారిన్కి వెళ్ళడం. నేటి దినాల్లో అమెరికా వెళ్ళడం ఏం పెద్ద కష్టం కాదు, ఇంకొక ఆస్ట్రేలియాకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు, ఇంకో కొన్ని దేశాలకు వెళ్ళడం కష్టం కాదు. కొరియా దేశం ఎప్పుడైనా వెళ్ళినటువంటి వెళ్ళండి, సియోలు పట్టడానికి వెళ్ళండి, ఆదివారం ఉండండి. ఆదివారం మొత్తం సిటీ సర్వీసెస్ బస్సులన్నింటిలో కూడా టీవీలన్నీ కూడా జరిగే ఆరాధనే టెలికాస్ట్ చేయబడతా ఉంటాయి ప్రతి సిటీ బస్సులో. అలాగే పోలాంకిచ్చు అక్కడ జరిగేటువంటి ఆరాధనలే ఆ దినమంతా కూడా అయ్యే ఉంటాయి. చర్చి నుంచి బయటకు వచ్చినప్పుడు లక్షల మంది బయటకు వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాటిని మంచిగా కంట్రోల్ చేస్తారు. చాలా ఎక్కడ ఎవరికి లోపలికి వచ్చేవారు లక్షల మంది రావడము పోవడము డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, ఎంతో పరిశుద్ధంగా, క్యాలిక్యులేటెడ్ గా చాలా మంచిగా ఆరాధనలన్నీ జరుగుతాయి. కారణం ఇంతగా జరగడం చిన్న విషయం కాదు సుమా. దీని వెనక ఒక అద్భుతం ఉంది. దీని వెనక దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఉంది, పునరుద్ధాన కార్యం ఉంది, అలాగే రక్షణ కార్యం ఉంది. ఎంత రక్షణ కార్యం! అదే
కొరియా దేశంలో అంతకుముందు కొన్ని సంవత్సరాలు యాంగిచో అనగా మనం పిలుచుకునేటువంటి పాల్ యాంగిచో కాదే, ఆయన పేరు యాంగిచో. పాల్ అనేటువంటిది తరువాత అని కాదు. ఆయన ఒకప్పుడు వేరే, ఆయన పరిస్థితులు అవన్నీ కూడా నేను మాట్లాడడం లేదు కానీ తెలుసు, కానీ ఇప్పుడు మాట్లాడుకోవడం మీకు చాలాసార్లు చెప్పాను బైబిల్ స్టడీలో. ఆయన క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వ్యక్తి, క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు గురించి ద్వేషించిన వ్యక్తి. అక్కడ అలాంటి వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా స్వీకరిస్తే, మార్పు చెందితే, మారు మనస్సు పొందితే, పావల యాంగిచోగా మారిపోతే, అలాగే అక్కడ ఎంతో పలుకుబడి కలిగి గౌరవ ప్రతిష్టలు కలిగి కోట్ల కోట్ల ఆస్తికి వారసులైనటువంటి యాంగిచో గారు వాటన్నిటిని వదులుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేయడానికి వస్తే, అలాగే సియోను పట్టణంలో ఒక స్లమ్ ఏరియాలో, ఒక రిమోట్ ప్లేస్ లో, ఒక స్లమ్ ఏరియాలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవారికి సువార్తను అందించి అక్కడ చిన్న సంఘం, చిన్న చర్చ్ ప్రారంభించుకున్నారు. అక్కడ ప్రారంభిస్తే స్టార్టింగ్ లో 10 మంది వచ్చారు. ఒక 2-3 వారాలకు ఒక 30 మంది వెళ్ళారు. ఆ 30 మందితో ప్రారంభించినటువంటి పరిచర్య ఈనాడు లక్షల 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 కోట్ల సంఖ్యలోకి వచ్చి అలాగే మొత్తం ప్రపంచంలోనే నంబర్ 1 చర్చిగా ఉండిపోయింది. వాస్తవమే దానికి గట్టిగా మనం హల్లెలూయా చెప్పాలి, కానీ చెప్పలేకుండా బిడ్డలా వద్దు. ప్రస్తుతానికి మన హృదయాల్లో ప్రభువు స్తుతిస్తూ హల్లెలూయా చెప్తాం బిడ్డలా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దీని వెనక జరిగిన సంభవం ఏంటంటే, ఆయన కంటే ముందుగా కొంచెం ఆ దినాల్లోనే, అంటే జస్ట్ ఒక 5 to 6 years గ్యాప్ లో ఒక పాస్టర్ గారి కుటుంబం, ఒక సామాన్యమైన పాస్టర్ అలాగే ఎంతో నమ్మకంగా తాను పరిచయం. కానీ అక్కడ చర్చెస్ వీటన్నిటి విషయంలో కొంతమంది ముష్కర్లు, అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు. ఈ పాస్టర్ గారు అక్కడ కొంతమంది జీవితాలు మారుస్తూ ఉంటే, పాస్టర్ గారు, పాస్టర్ల గారు, వారికి 2 చిన్న పిల్లల వారిని ఎలాగైనా చంపాలనుకున్నారు. ఒక దాదాపు 20 మంది ముష్కరులు అలాగే చుట్టుముట్టి మత ఛాందసవాదులు దీనిని తీసుకొని పోయి ఇసుక దిన్నలు వెళ్ళి తీసుకోపోయినారు. ఆ ఇసుక దిన్నలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి పోయి గుంత తీస్తారు, అనగా సమాధుల మాదిరి ఒక పెద్ద గుంత తీస్తారు. గుంత తీసి ఈ నలగరిని దాంట్లో వేస్తారు, ఆ ఇసుక దాంట్లో వేస్తారు, సమాధిలో వేస్తారు. సమాధిలో ఈ పైన అందరూ ఉన్నారు. వీళ్ళు ఒకటే ఒక మాట అన్నారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇంకా నేను పరిచర్య చేయను, ఇంకా నేను ఆయన గురించి ఎక్కడ మాట్లాడను, నేను నా జీవితం ఏందో నేను బ్రతుకుతాను అని చెప్పేసానంటే, నిన్ను ఇందులో నుంచి గుంతలో నుంచి బయటికి తీస్తా, నువ్వు నీ బ్రతికేదో బ్రతుక్కో, ఇంకెప్పుడు కూడా నువ్వు బైబిల్ కానీ ప్రార్థన కానీ సువార్త అనేటువంటి నువ్వు చేయకూడదు, ఇంతతో నువ్వు వాడికి ఆగిపోవాలి. లేదంటే సజీవంగా నీ ఇంట్లో నువ్వు సమాధి అయిపోతావు, చచ్చిపోతావు. ఫ్యామిలీ నువ్వు, నీ భార్య, 2 పిల్లలు అందరూ చచ్చిపోతారన్నారు. వాస్తవంగా అది ఎంత కఠినమైనటువంటి సమయమో పరిస్థితో ప్రియ సహోదరుల సహోదరి దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఒకవేళ పాస్టర్ గారు ఒక్కరేగినైతే నో ప్రాబ్లం, నేను చచ్చిపోవడానికి సిద్ధం, నా భార్య పిల్లలు ప్రభు చూసుకుంటాడులే అని ఒక విశ్వాసంతో తాను ముందుకు వచ్చేవారేమో. ఒకవేళ పాస్టర్ అయితే నో ప్రాబ్లం, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు, నా భర్తతో మా ఆయన చూసుకుంటాడు, నేను ప్రభు కొరకు నేను హతసాక్షి లేకుండా ఆమె అనుకుంటేనేమో. కానీ ఫ్యామిలీని గుంతలోకి దించారు. పైనుంచి మీరు కేకలేస్తా ఉన్నారు, చెప్పు అంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చెప్పలేదు. ఈ లోపల ఇష్టంతో తీసి మీరేస్తా ఉన్నారు. గంపలు మొత్తం ఇసుక వాళ్ళు మీదేస్తున్నారు. వాళ్ళ కాళ్ళలో పడుతుంది, అన్ని చోట్ల ఇసుక పడతా ఉంది. పిల్లరా, 2 చిన్న పిల్లలు, ఆ 2 పిల్లలు అలా దగ్గరికి హత్తుకొని దగ్గర పెట్టుకున్నారు. భార్య భర్తలైనటువంటి వారు ఏ ఒక్క మాట మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నారు. పిల్లరా, ఇసుక పడతా ఉంది. ఈ లోపల దగ్గరికి వస్తా ఉంది. ఆ చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఎంత హైట్ ఉంటారు, తక్కువ హైట్ ఉంటారు, వాళ్ళకు దాదాపు భుజాల వరకు వచ్చేసేసింది. భుజాల వరకు 2 చిన్న పిల్లలు. నెక్స్ట్ ఆ సమయంలో ఆ 2 పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇంకా ఇసుక మీద పడతా అంటే ఒక్కసారి వాళ్ళ అమ్మ దిక్కు చూస్తారు, ఒకసారి వాళ్ళ నాన్న దిక్కు చూసి, వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న దిక్కు చూసి డాడీ అని అన్నాడు, నాన్న అన్నాడు. చిన్నపిల్లలు వాళ్ళకు తెలియదు కదా ఆ శ్రమ. ఆ సమయంలో వాళ్ళు హతసాక్షులవుతున్న విషయం, ఆ పరిస్థితి వాళ్ళకు తెలియదు. నాన్న, చిన్న అబ్బాయి వాళ్ళ నాన్న వైపు చూసినప్పుడు ఎప్పుడైతే డాడీ అని చెప్పేసి పిలుస్తూనే
ఆ తండ్రి అట్నే అలా ఉంది. ఆ కొడుకు ఇట్లా చూస్తుండే పిల్లరా, ఆ కొడుకును చూసినప్పుడు, కొడుకు కళ్ళవైపు చూసినప్పుడు వాళ్ళ మధ్యలో ఏం ఫీలింగ్ వచ్చిందో, వాళ్ళ ఆలోచన ఎట్టిందో తెలియదు. కానీ ఆ సమయంలో ఏదో మాట్లాడారు. అంతవరకు మౌనంగా ఉన్నటువంటి పాస్టర్ గారు మాట్లాడడానికి నోరు తెరవబోతున్నారు. మాట్లాడడానికి జస్ట్ అంటే ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి లేదు. కానీ అప్పుడే ఆయన తన నోరు తెరవబోతున్నాడు. ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడని. ఆ నోరు తెరవబోతుంటే ఆయన ఫీలింగ్స్ వెంటనే గమనించినటువంటి ఆయన భార్య పాస్టర్ గారు అలా చెయ్యి అలా పెట్టేసేసేసి పాస్టర్ గారి నోరు అలాగే మూసేసింది. ఇప్పుడు పాస్టర్ గారి నోరు అలా నోరు మూసేసి జస్ట్ పిల్లలతో ఉంటుంది. ఇలా చూసింది, భర్త నోరు అలా పెట్టేసింది. ఎక్కడ తన భర్త నోరు చంపాడో, ఎక్కడ ఇంకా మేము వేరే విధంగా మాట్లాడి ప్రాణాన్ని కాపాడుకునేదానికి, బయటికి రావడానికి, ఆ సమస్య నుంచి ఎక్కడ తన భర్త చెప్తారని దాన్ని గమనించిన పాస్టర్ గారు భర్త నోరు అలాగే మూసి తన పిల్లలతో అంటుంది, నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్, విత్ ఇన్ 5 minutes we are going to be with Christ. We are going to be with Christ. నాన్న ప్లీజ్, we are going to be with Christ within 5 minutes అంటాను. మనము ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుతో 5 నిమిషాల్లో మనము యేసయ్యతో ఉండబోతున్నాము. నా పిల్లలారా, మన కుటుంబం యేసయ్యతో ఉండబోతున్నాం. దయచేసి డాడీని పిలుచు. ఆ తల్లి పిల్లలకు చెప్తాం. అంటే పైనుంచి ఇసుక మొత్తం మీద పడిపోయింది. సజీవ సమాధి అయిపోయారు. ఆ కుటుంబం ప్రభు కొరకు హతసాక్షి. సంతోషంగా హతసాక్షి కావడానికి ఆ కుటుంబం సంతోషంగా మరణాన్ని లెక్క పెట్టుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది యొక్క ఆత్మస్థైర్యం? మరణాన్ని అధిగమించి మరణాన్ని లెక్క లేకుండా వీఆర్ గోయింగ్ టు బి విత్ క్రైస్ట్ అని చెప్పేసి అది చెప్పగలిగిన ఆ స్థితి. ఎప్పుడైతే ఆ సమాధి తెరవబడిందో, రాయి ధ్వనింపబడిందో, పునరుద్ధారణమైన యేసు ప్రభువు లేచి వచ్చారో, అప్పుడే మరణం మరణించింది. క్రైస్తవులకు మరణము లేదు సుమా. అంతే. ఇప్పుడు ఈ నలుగురు జరిగినటువంటి విషయాలు ఒక్క నిమిషం మీ గమనంలో తీసుకొని వస్తాను. చాలా జరిగిన తర్వాత అక్కడ ఈ వార్త జస్ట్ కొన్ని దినాలకు ఆ దేశం అంతా పాకిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించడం, ఒక కుటుంబం సజీవ సమాధి చేయబట్టే యేసుక్రీస్తు వరకు ఒక ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా దేవుని కార్యం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైన కార్యం ప్రారంభమైతే అగ్నిలా ధారాళమైపోయి అలాగే ఆ దేశమంతా కూడా నిరసనలో ఆ దేశమంతా ఆత్మీయమైనటువంటి విప్లవం చెలరేగింది. దక్షిణ కొరియాలో ఆత్మీయమైన విప్లవం చెలరేగితే అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదులు, అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పటాపంచలైపోయినాయి. ఈ శిలువ శక్తి ఎదుట, పునరుద్ధార శక్తి ఎదుట ఆ సమయంలో జరిగినటువంటి కార్యాలు వాళ్ళందరినీ ఎవరైతే ఆ పనిచేసారో వాళ్ళని తీసుకొని జైల్లో వేసేస్తారు. జైల్లో వేసిన తర్వాత వాళ్ళు జైల్లో ఉండిపోయినారు. యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు ఆ ముష్కరులను అందరికీ కూడా పిల్లరా. నెక్స్ట్ జరిగినటువంటి ఒక అద్భుతం మీ గమనంలోకి తీసుకొని వస్తాను. పాలంగిచ్చో గారు ఒక స్లమ్ ఏరియాలో, ఇవాళ ఉన్నటువంటి అతి పెద్ద చర్చి ప్రపంచంలో ఒకప్పుడు ఒక చిన్న చర్చి స్లమ్ ఏరియా, రిమోట్ ఏరియాలో ఉండేది పిల్లరా. అక్కడ ఆయన పరిచయం ప్రారంభించి దాదాపు ఒక 100 మంది 150 మంది వచ్చి అలా కొన్ని సంవత్సరాలు కూడా ఒక 100 మంది, కొన్ని సంవత్సరాల పరిచయం చేస్తే ఒక 100 మంది అలా వచ్చారు. నెక్స్ట్ జరిగిన అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైన కార్యం మొదలైపోతారా. ఒకరోజు ఆలాంసరైన ఆదివారం కొంతమంది వ్యక్తులు వచ్చినారు. ఆ వ్యక్తులు వచ్చినటువంటి వాళ్ళు చాలా డీసెంట్ గా బైబిల్ చదవబట్టుకుని లోపలికి వచ్చినారు పిల్లల. పాలంగిచ్చో గారు ఇక్కడి నుంచి వాక్యం అందిస్తా ఉన్నారు. అక్కడ వెనకొచ్చి ఆ వెనక సీట్లలో ఒక 5 మంది కూర్చున్నారు. అక్కడ 5 మంది కూర్చున్నారు. 5 మంది కూర్చున్న వాళ్ళు ఇక్కడ వాక్యం అయిపోతుంటే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి సవినయంగా పాలంగిచ్చో గారు అంటున్నారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు మా జీవితంలో మార్పు తీసుకొని వచ్చినాడు. మేము ఒకప్పుడు భయంకరమైనటువంటి ఈ పరిస్థితి చేసిన వాళ్ళం. పాస్టర్ గారి కుటుంబాన్ని సజీవంగా సమాధి చేసిన వాళ్ళం మేమే.
ఇదిగో ఇంకా మా జీవితాలను యేసుప్రభు వారు వెలిగించినారు. జైల్లో ఉంటే మాకు సువార్త అందించబడింది. జైల్లో ఉంటే మేము దేవుని వాక్యం విన్నాం. జైల్లో సిలువను గురించిన వార్త విన్నాం. మేము యేసుప్రభుని రక్షకుడు. మేము ఈ సాక్షాత్ అనుభవాన్ని మేము పంచుకోవడానికి సమయం ఇస్తారని అంటే పాలంగిచ్చే గారు సంతోషపడ్డారు. అప్పుడు వచ్చేసి 5 మంది వరుసగా అలా నిలబడ్డారు. వారిలో నుంచి ఒక్కరే మాట్లాడారు. 10 నిమిషాలు వారు అందించిన సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. పిల్లరా, నెక్స్ట్ అనేకులు మారిపోయారు. అక్కడ నుండి మొదలైంది పరిశుద్ధాత్మని శక్తివంతమైన కార్యం సంఘములో. పిల్లరా, ఆ 5 మంది అలాగే తర్వాత మరికొంతమంది ప్రభుత్వం తెలుసుకున్నారు. ఆ 20 మంది దాకా ఉన్నారు కదా, దాదాపు ఒక 12-13 మంది మార్పు చెంది వారు వచ్చారు. ఆ మందిరంలోనికి వచ్చారు. ఆ పాలయించారు కానీ సంఘ సహవాసంలో వారు ఆత్మీయం. వారే నెక్స్ట్ 10 సంవత్సరాలకు 5-10 సంవత్సరాలు మంచిగా పరిచయం చేసి యథార్థంగా పరిచయం చేసిన తర్వాత వారే ఆ చర్చికి డీకన్స్ అయ్యారు. వారే ఆ చర్చికి ఎవరు పాస్టర్ గారు పాలయించారు. వారిని డీకన్స్ గా సంఘ కమిటీ సంఘ నాయకుడిగా ఏర్పాటు చేశారు. అలా మార్పు చెందిన మారు మనస్సు పొందిన జీవితంలో పరివర్తన కలిగిన అలాగే రక్షణ జ్ఞానము పొందిన రక్షణ ఆ సంతోషాన్ని పొందిన రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి అలాంటి పెద్దలు కమిటీలో ఉంటే అలాంటి పెద్దలు సంఘంలో వారు ఏర్పాటు చేయబట్టే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద నంబర్ 1 చర్చిగా ఉండడానికి కారణం అలాంటి పెద్దల సమర్పణ, వాళ్ళ త్యాగం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ ప్రార్థన. దేనికైనా చివరకు మరణానికైనా లెక్క చేయకుండా సంఘం కోసం, పరిచర్య కోసం, ప్రభు కోసం మరణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చేటువంటి అలాంటి పెద్దలు కమిటీ పెద్దలు ఉన్నారు చూడండి పాలంగించే చర్చిలో. అందుకే ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందింది. ఆ సంఘం ఇవాళ గొప్పగా ఆశీర్వాదాన్ని పొందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు అలాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేశారు. నిజంగా మనము వెలిగించబడిన వారమైతే పేతురు గారు అదే మాట మాట్లాడుతున్నారు. రెండవ అధ్యాయంలో మనము మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా అని అక్కడ నుంచి మొదలుపెట్టి మీరు ఈ విధంగా ఉంటారనైనా మీరు ఈ విధంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకంగా మారుస్తాడు అని మనకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. ఆ మాట చదువుకుండా దయచేసి ప్రశ్న 2వ అధ్యాయము 9లో వచ్చిన 2వ అధ్యాయంలో 9 ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవునికి సొంతైన ప్రజలుగా ఉన్నారు. అమూల్యమైన మార్గంలో ఉన్నటువంటి మన వంశం ఏదండి? ఇప్పుడుగా ఏదైనా మీ వంశం అంటే ఏం చెప్పాలి? దేవుడు సార్ వంశం చెప్పమంటే మామూలుగా వాళ్ళ వంశం కే కసే కే నాది ఒక్కొక్కరు ఒక్కొక్క 7 వంశాలు. అక్కడ పిఎస్ తగలాల రకరకాలుగా వస్తాయి. మన వంశాలు చెప్పడం ఘనంగా చెప్పుకుంటాం, మంచిది. మా వంశం మా కథ అంటే ఏం తెలియదు అని చెప్పేసి ఇప్పుడు మనమందరికి కూడా ఒక వంశం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఎవరికి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం వారే క్రైస్తవులు. Once we were in darkness, but God the Almighty, He called us out of darkness into His wonderful light. ఆశ్చర్యకరమైన వెలుగుది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి మనలను ప్రభు మనకి ఇచ్చినటువంటి వంశం. మన వంశం ఏర్పరచబడిన వంశం. A chosen generation. నెక్స్ట్ రెండవది ఏంటి?
మనము ఒక సమూహములుగా మనమంటూ ఒక సమాజం, మన సమాజం, మన సమూహం ఏంటంటే రాజులమైనా మనం యాజకులం, మనం రాజులము మనమే, యాజకులము మనమే. గట్టిగా అలవే చెప్పాలి, కానీ చెప్పలేకుండా చాలా బాధగా ఉంది. కరోనా ఎంత పని చేస్తుంది మళ్ళీ మనము మన హృదయాల్లోనే ప్రభువును స్తుతిద్దాం హల్లెలూయాతో. రాజులము మనము, యాజకులము మనం. రాజులైన యాజక సమాజం మంది, రాజులైన యాజక సమూహం మంది పిల్లల. మూడవది మన నేషనాలిటీ ఏంటి? మన నేషనాలిటీ ఏంటి కదా? మన నేషనాలిటీ పరిశుద్ధ జనం, హోలీ నేషన్. మన నేషన్ ఏంటంటే, ఇవాళ మన నేషన్ ఏంటంటే సగర్వంగా భారతీయులం. చాలా ప్రౌడ్లీగా మనం చెప్పాలి. ప్రౌడ్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఐ యామ్ ఇండియన్. మై నేషనాలిటీ ఈజ్ ఇండియన్. ఐ బిలాంగ్ టు ఇండియా. ఐ యామ్ ఇండియన్. సగర్వంగా ఎంతో హ్యాపీగా చెప్పాలి. కానీ దేవుని పిల్లలుగా ఆత్మీయంగా మనందరికీ అలా ప్రభావం మనకు నేర్పబడింది. మనము మన యొక్క ఆత్మీయమైనటువంటి మన నేషనాలిటీ హోలీ నేషన్. మన జనాంగం, మన యొక్క జాతీయత ఏంటంటే పరిశుద్ధత. మన జాతీయత పరిశుద్ధత. మన సంఘం, మన సమాజం, రాజులం, యాజకులం, మన వంశం ఏర్పరచబడిన వంశం. మనం ఎవరికి చెందిన వారం అంటే ఈ లోకానికి చెందిన వారము కాదు. ఇక్కడికి మనకు సంబంధం లేదు. మనము దేవుని సొత్తు. We exclusively belong to God. దేవునికి సొత్తు, దేవుని సొత్తు పిల్లల, దేవుని సొత్తు. ఒక 5 నిమిషాలు మంచిగా ధ్యానం చేసుకుని ఆత్మీయంగా మనం ముగించుకుందాం పిల్లల. దయచేసి నేను ఇంకొకటి గురించి చెప్పాలనుకున్నా, ఇప్పుడు సమయం ఉంటే దాని గురించి అనుకుందాం, లేదంటే వాక్యంలో ఉండే విషయాలే తెలుసుకుందాం. ఈ కార్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణ పునరుత్థానం ద్వారా జరిగినటువంటి కార్యాలు. ఇప్పుడు అందరూ ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకునే వెళ్ళిపోవాలి. మతం క్రైస్తవులకు లేదు. మత సంఖ్యలు తెగిపోయినాయి. మరణ బంధకాలు విడిపోయినాయి. క్రైస్తవులకు మరణాన్ని అధిగమించిన, మతాన్ని అధిగమించినటువంటి ఆత్మీయత, ప్రేమే, అదే క్రైస్తవ్యం. ఆ భావాలు అమూల్యమైన మార్గం మంది, నూతనమైన మార్గం యేసయ్య మనకు చూపించాడు. ఆయనే మార్గం అని మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యంలో చూసినప్పుడు యాకోబు దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలు 5 నిమిషాలు మంచిగా అందరూ ఆలకించాలని కోరుతున్నాం పిల్లల. వాస్తవంగా మనందరి జీవితాలు యాకోబు లాంటి జీవితాలే. యాకోబులు కాదని ఎవరు ఇక్కడ అతీతులం కాదు పిల్లల. ఎవరైనా యాకోబు లాంటి జీవితాలే. యాకోబు జీవితం ఎలా ఉంది? యాకోబు సబ్ప్లాంటర్ గా ఉన్నాడు. తాను మోసగించే వ్యక్తిగా ఉన్నాడు. అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే డబ్బు సంపాదనలో తనకు ఎంతో స్వార్థపరుడుగా ఉన్నాడు. తనకంటూ ఉంటే చాలు, మన బ్రదర్ ఏమైపోయినా పర్వాలేదు, తనకంటూ ఉంటే చాలు. తను వచ్చేసేసి మంచిగా స్వార్థంతో డబ్బు సంపాదించుకొని తాను సుఖభోగాలు అన్ని కూడా ఉంటే చాలు. బ్రదర్ ఏమైపోయినా పర్వాలేదు, నాయకుడు అబద్ధాలు చెప్పి నాయకుడు మోసగించినా పర్వాలేదు, డాడీ బాధపడినా డాడీ కన్నీళ్లు విడిచినా సంబంధం లేదు. తానైతే బాగుండాలి, వాళ్ళ మామ ఎట్లుండే పర్వాలే, చేసుకునే ఇద్దరు వారిలో ఒక భార్య బాగుండాలి, ఇంకొక భార్య ఎట్లుండే పర్వాలే, ఇంకొకరు సలహానిచ్చి ఇద్దరు దాసులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళని కూడా భార్యలుగా చేసుకోవాలంటే అది పర్వాలే. అనగా తన జీవితంలో స్థిమితం లేని, ఒక నిర్దిష్టమైనటువంటి నిశ్చయత లేని, అలాగూ నెక్స్ట్ అనగా ఒక కన్సిస్టెంట్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి యాకోబు కాల్చున్నా. అలాగే తన జీవితంలో అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మోసగించే వ్యక్తిగా ఉన్నాడు. స్థిమితం లేకుండా అనగా ఏదైనా ఒక ఆలోచనలో గట్టిగా నిర్ణయాలలో ఉండేటువంటి వ్యక్తిగా లేడు. కారణం, ఒకప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. పరిస్థితులను బట్టి పారిపోతున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ఒక స్థలంలోకి వచ్చి ఆ రాత్రి పట్టుకొని ఉన్నాడు. అక్కడ మరి ఏం తిరుగుతున్నాయో ఏమో, చిన్న చీకటి, ఒంటరి వాడు యవనస్తుడు యాకోబు పట్టుకుని ఉన్నాడు. అలా కళ్ళు తెలిసి అలా ఒకసారి పైకి చూస్తున్నాడు. మిలమిలగా మెరిచేటువంటి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తున్న నక్షత్రాలు వాటన్నిటిని చూస్తున్నాడు. వెంటనే జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చూస్తే ఏమి లేదు, అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయిని తన తలగడగా పెట్టుకున్నాడు. అదే దిగులాగా పెట్టుకొని ఆ రోజు అక్కడ నిద్రపోయినాడు పిల్లల. ఆ సమయంలో
తాను బాధపడి కన్నీళ్లు విడిచిన వేళ ఆ సమయంలో ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినట్టే, దేవా అబ్రహాము దేవా, మా అబ్బా అబ్రహాము దేవా, మా నాన్న ఇస్సాకు దేవా, మా అందరి ప్రార్థనలు ఆలకించిన దేవా, ఇదిగో నా ప్రార్థన ఆలకించు. నాకు ఆకలి అవుతుంది, తిందామంటే ఏమీ లేదు ఈ ప్రదేశంలో. ఇదిగో నేను పట్టుకుందామంటే ఒక దుప్పటి లేదు, ఒక సాప లేదు నాకు ఇక్కడ. ఇదిగో ఈ రాయినే తలగడగా చేసుకుని పట్టుకున్నా. ఇదిగో నేను ఈ మధ్యలో పట్టుకుని ఉన్నదేవా. పొద్దున లేచి నేను మళ్ళా ప్రయాణం అయిపోతే నేను బట్టలు మార్చుకుంటే ఇదిగో ఒక డ్రెస్ కూడా నాకు లేదు. కాబట్టి దేవా దయచేసి నాకు ఉండడానికి ఒక చిన్న ఇల్లు, కట్టుకునేదానికి బట్టలు, తినడానికి కొంచెం ఆహారం, నా కడుపు ఆకలి తీర్చుండదని ఇది ఒక్కటి నాకు నీవు దయచేస్తే దేవా యెహోవా నా పితరుల దేవా, నేను మళ్ళా వస్తా ఈ స్థలానికి, 10వ భాగం ఇస్తా, 10వ భాగం చెల్లిస్తా, నీకు ఇక్కడ మొక్కుబడి చేస్తా అని చెప్పేసి నేను మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టుకొని వెళ్ళిపోయినాడు. అనంతవరకు బాగానే ఉంది, వెళ్ళిపోయినాడు బాగానే ఉందా. ప్రార్థన ఆలకించినటువంటి ప్రభు ఆయన మాట తప్పన యాకోబునకు దేవుడు అందించినాడు. కట్టుకునేదానికి బట్టలేంది, ఎల్లి బట్టలో ఇచ్చినాడు. ఉండేదానికి ఒక చిన్న ఇల్లేంది, పెద్ద ఇల్లు ఇచ్చినాడు. అలాగూ తనకు కోట్ల 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 ఆస్తి ఇచ్చినాడు. ఎంత ఆస్తి ఉందో తనకేది లేదు. ఇప్పుడు తన పరిస్థితులు అన్ని కలిసి వచ్చి, తనకు భార్యలు, పిల్లలు, కుటుంబాలు కలిసి వచ్చి కోట్ల ఆస్తి తన సొంతమైతే దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నాడు కదా. మనందరి పరిస్థితి అదే. ప్రియ సహోదరుడా సహోదరి, మనందరి జీవితంలో మన పరిస్థితులు ఇవే. యాకోబు లాంటి పరిస్థితులు మనం ముగించుకున్నాం. 5 నిమిషాలు ముగించుకున్నాం కదా. యాకోబు లాంటి పరిస్థితులు మనవి, యాకోబు లాంటి పరిస్థితులు మనవి. అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు వెళ్ళాడు, కానీ తన జీవితంలో నెమ్మది లేదు. తన భార్యల ద్వారా, తన పిల్లల ద్వారా, వీటన్నిటి ద్వారా నెమ్మది లేదని తెలుసుకున్నటువంటి యాకోబు నెక్స్ట్ ఒకసారి మరణమైన వెంటాడింది. 32వ అధ్యాయంలో సందర్భం వచ్చింది పిల్లల. ఆ మరణ భయం వెంటాడితే నన్ను బట్టి నా భార్యలు ఎందుకు చచ్చిపోవాలి, నన్ను బట్టి నా 11 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి, నన్ను బట్టి నా సేవకులు దాసీలు ఎందుకు చచ్చిపోవాలి, వీళ్ళందరినీ నేను ఎప్పుడేమో తాకిస్తా. ఆస్తిని అంతా అందరినీ దాటించాడు, పిల్లలందరినీ దాటించాడు. ఒంటరిగా యాకోబు తన జీవితంలో ఒక్కడే మిగిలిపోయినాడు పిల్లల. బాగా వినాలి, ముగించుకున్నా. యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు జీవితంలో. మిగిలిపోయినటువంటి యాకోబు ఆ రాత్రి ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉన్నాడు. అప్పటికి దాదాపు 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాలైంది సరిగా తన జీవితంలో ప్రార్థనలు లేక, సరిగా దేవుని స్తుతించే మనస్సు లేక, అనుభవం లేక, దేవుడితో సరి అయినటువంటి సహవాసము లేనటువంటి, అనగా ఎంతసేపు డబ్బు సంపాదన, ఎంతసేపు ఆస్తి, ఎంతసేపు అందరినీ మోసగించి అబద్ధాలు చెప్పి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, వాళ్ళకు ఇవన్నీ కూడా చెప్పేసుకొని ఈ భార్య దగ్గర ఒక మాట, ఆ భార్య దగ్గర ఒక మాట, ఇంకొక మాట, ఇలాంటి పని ఇదే అయిపోయింది యాకోబు యొక్క జీవితం కూడా. నెమ్మది లేని జీవితం. ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. తెలుసుకున్నాడు, ఎన్ని ఉన్నా చివరిలో నేను ఒంటరి వాడే. నేను ఇంతగా ప్రేమించిన నా భార్య నా దగ్గర లేదు, ఇంతగా ప్రేమించిన నా పిల్లలు నా దగ్గర లేరు, నా జీవితంలో ఒంటరి అయిపోయింది. ఈ రాత్రి నేను చచ్చిపోతా అయిపోయింది అనుకున్నాడు. డిసైడ్ అయిపోయినాడు. అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతానే ఆ రాత్రి ఒంటరిగా ఉన్న యాకోబు కళ్ళు తెరిచి చూస్తాడు. పిల్లల కరెక్ట్ గా 25 సంవత్సరాల నాటి తన యొక్క అనుభవం, మిలమిలా తెలుస్తున్న ఆకాశ నక్షత్రాలు, ఆ ఎప్పుడు దేవుని దగ్గర ఆ సమయాన్ని వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు ఇస్సాకు. 25 ఏళ్ళైంది వాళ్ళ నాయన చూడక. ఏమి బ్రతకండి, ఏ జీవితం అండి. మరి అంతనా లోకం అంటే ప్రేమించడం, అమ్మ నాయన కూడా చూడలేని పరిస్థితి. 25 ఏళ్ళు దూరం పెట్టుకున్నాడు వాళ్ళ నాయన ఉండదు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఇస్సాకు దేవా, మా నాన్న దేవా, మా యొక్క అబ్రహాము దేవా, ఇదిగో నేను ఒంటరి వాడు, నన్ను క్షమించు. నన్ను మోకాల మీదకి వచ్చినాడు, మోకాల మీదకి వచ్చినాడు, మోకాల మీదకి వచ్చినాడు. అంతే, నా జీవితంలో నా భార్యలు, నా పిల్లలు, నా ఆస్తి, నాకున్న ఇవన్నీ కూడా నన్ను ఏమీ చేయలేవు, నన్ను కాపాడలేదు ప్రభా, నీవు మాత్రమే. మోకాల మీదకి వచ్చినాడు, కన్నీళ్లు విడుస్తాడు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒకటే ప్రార్థన, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇదిగో బేతేలులో నిబంధన, ఆ రోజు నేను అక్కడ మొక్కుబడి, ఆ రోజు దశమభాగం ఇస్తాను. 25 ఏళ్ళు
ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. యేసుప్రభువు వచ్చారండి. యాకోబు ప్రార్థన చేస్తుంటే యేసుప్రభువు వచ్చారు. ముగించుకుందా, యేసుప్రభువు వచ్చారు. అలా ఉండిపోయారు. యేసుప్రభువు వస్తే యేసుప్రభువు అంటే ఇప్పుడు యేసుప్రభువు చూసి యేసుప్రభువు తల్లంతండి. అప్పుడు యేసుప్రభువు అన్నారు, నైనా నన్ను పోని తల్లంతండి అన్నాడు. ఎందుకు పోని? నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను పక్కన పోలేకుండా, నీ ప్రార్థనలో ఇప్పుడు నిజాయితీ, నీ ప్రార్థనలో ఇప్పుడు తగ్గింపు, నీ ప్రార్థనలో ఇప్పుడు విధేయత, నీ ప్రార్థనలో ఇప్పుడు సిన్సియారిటీ కనిపిస్తుంది. ఒకప్పుడు నువ్వు యాకోబు కాదు. నాకైతే ఇక్కడ టైమింగ్ తలబడుతుంది, నన్ను పోని. ఆ సమయంలో యాకోబు యేసుక్రీస్తు ప్రభు పాదాలు గట్టిగా పెట్టేసుకున్నాడు, ప్రాణం వేసుకున్నాడు, పెరుగులాడుతూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. కన్నీళ్లు విడిచి యేసు ప్రభు పాదాలు మరింతగా వాటేసుకున్నాడు, పెరుగులాడుతున్నాడు. అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోలేను అంటున్నాడు. ఎంత మాట! Unless you bless me, O Lord, I will not let you go. నేను నిన్ను పోలేను, నాకు ఆశీర్వాదం కావాలి. ఏమి ఎక్కడ పోయింది ఆశీర్వాదం? భార్యలు ఉండాలి, పిల్లలు ఉండాలి, కోర్టు ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. అవి కదా ఆశీర్వాదాలు. మరి ఇప్పుడేంటి ఆశీర్వాదం అని మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావు? ఎస్, నిజమైన ఆశీర్వాదం ఇదే, నిజమైన దీవెన ఇదే. గ్రహించినటువంటి యాకోబు యేసు ప్రభు పాదాలు వాటేసుకొని పెరుగులాడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. తెలియకుండానే రాత్రంతా ఎవరైంది కాక యేసు ప్రభు అక్కడికి వచ్చి తెల్లారుజామున అలా పెరుగులాడుతున్న యాకోబుతో నీ పేరు చెప్పానంటాడా? నీ పేరు చెప్పంటే సిన్సియర్గా ఒప్పుకున్నాడు, నేను అబద్ధికుని, నేను మోసగాన్ని, నా పేరు యాకోబు అని. వెంటనే ప్రభు అన్నాడు, ముగించుకున్నప్పుడు ప్రభు ఒకటే మాట, నాన్న యాకోబు నీవు నిజం చెప్పావు, ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇదిగో నీ జీవితాన్ని నేను మారుస్తున్నా, నీ పేరు ఇజ్రాయేలునైనా, నీ పేరు ఇజ్రాయేల్. నీవు పోరాడి జయముందావు, ప్రార్థనలో జయముందావు, నా పాదాలను ఆశ్రయించావు, పెరుగునాడు, నీవు ఆశీర్వాదాన్ని పొందావు. కాబట్టి నీ పేరు ఇజ్రాయేల్. వెంటనే యాకోబు అన్నాడు, నిజం చెప్పంటున్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడు? నా పేరు ఇజ్రాయేల్ గా మార్చినావు, ఇప్పుడు నీ పేరు ఏంటి అంటున్నాడు. ఎందుకు నువ్వు నా పేరు అడుగుతున్నావు అక్కడ యేసు ప్రభు? నువ్వెందుకు నా పేరు అడుగుతున్నావని? నువ్వు నా పేరు అడుగుతావు చెప్పలే. యేసు ప్రభు ఎట్లా చెప్తున్నాడు? పేరు నా పేరు లేదు, నా పేరు చెప్తున్నాడు, నా పేరు చెప్తున్నాడు. నువ్వు ఎందుకు నా పేరు అడుగుతావని ఆశీర్వదించినావు అంతే. నా పేరు ఎందుకు అడుగుతున్నావన్నావు? ఆశీర్వదించు. అప్పుడు తన మనోనేత్రాలు వెలిగించడం, అమ్మయ్యా నేను ప్రభు యొక్క దర్శనాన్ని, ముఖ దర్శనాన్ని, ఈ స్థలం చాలా పవిత్రం, ఇది పెనుయేలు, ఇది పెనుయేలు. నా పేరు ఇజ్రాయేలు, నా ఇల్లు పెనుయేలు, నా పేరు ఇజ్రాయేలు, నా ఇల్లు పెనుయేలు. ఇది దేవుని సన్నిధి. గ్రహించాలి. కళ్ళు కూసుకున్నా దయచేసి అందరు కళ్ళు కూసుకున్నా. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకు మతముద్దునైనా దేవాలయం తెర చినిగిపోయింది. మరణము భయపడద్దు, మరణాన్ని లెక్క పెట్టుకోవద్దు. మరణాన్ని జయించిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. పునరుద్ధారణ యేసు, ఆయన మనతో ఉన్నాడు. మనం మారిపోదాం. యాకోబుగా ఉద్రిక మనకు. యాకోబు 35వ అధ్యాయంలో వచ్చాడు దశమ భాగములతో. 32లో మార్పు చెందిన యాకోబు 35లో తన కుటుంబం బేతేలుకు వచ్చాడు. సహోదరుడా, సహోదరి, 25 సంవత్సరాల తరువాత ఎంతో ఆశతో, ఎంతో ఎక్సైట్మెంట్ తో ఆ ప్రత్యేకమైన బేతేలు, దేవుని ఇల్లు, దేవుని మందిరం అని పిలువబడే స్థలానికి వచ్చాడు. కుటుంబంగా దేవుని ఆరాధించాడు, కుటుంబంగా దేవునికి దశమ భాగములు చెల్లించాడు, కుటుంబంగా దేవుని అక్కడ మహిమపరిచాడు. ముగించుకున్నా జరిగినటువంటి విషయాలు. ఆ సమయాన్ని దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. నాన్నా యాకోబు, నీవు ఇశ్రాయేలు రాజులు నీ గర్భవాసాన్ని వస్తారు, యాజకులు మీలో నుంచి వస్తారు.
అందుకే దేవుడు ఇచ్చాడు లేవిని. లేవి అందులో నుంచి వచ్చింది యాజకత్వం. లేవి అనగా హక్కుదారం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కుమారుడు ఇచ్చినది యూదా. యూదా అనగా స్తుతి. యూదాలో నుంచి రాజరికం వచ్చింది ప్రజల. యూదాలో నుంచి రాజరికం, కుమారుడైనటువంటి లేవిలో నుంచి యాజకత్వం. రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు కుటుంబం బ్లెస్ చేయబడింది, కుటుంబం ఆశీర్వదించబడింది. ఇశ్రాయేలు నేటికి ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని పిల్లలుగా కొనసాగుతున్నటువంటి జనాంగం, విమోచింపబడిన శేషించినటువంటి జనాంగం దేవుని పిల్లలుగా ఉన్న జనం. అదే యూదా గోత్రపు సింహంగా యేసుక్రీస్తు ప్రభువారు అదే వంశంలో నుంచి వచ్చారు. త్వరలో రాబోతున్నారు పిల్లల. ఈ సమయాన్ని మనవి చేస్తున్నా, మనం ప్రేమిద్దాం, ప్రేమ కలిగి ఉందాం ఒకరి పట్ల ఒకరు. మతము వద్దు, మనకు మరణాన్ని గురించిన భయము వద్దు. మనది అమూల్యమైన మార్గం క్రీస్తు మార్గం. మన గుండెల్లో నింపుకుందాం అమూల్యమైన మార్గాన్ని. ఎవరు మీరు అంటే మేము రాజులైన యాజక సమూహం అని చెప్తాం. ఆనాడే దేవుడు వాగ్దానం చేశాడు యాకోబుతో, రాజులు యాజకుడు నీ గర్భాలను చేస్తారు వచ్చాడు. అలాగూ మనమే ఈనాడు రాజులైన యాజక సమూహం. యేసుక్రీస్తునందు ఆయన శిలువ మరణ పునరుద్ధానములను బట్టి ధన్యులం. కాబట్టి ప్రభు గుండెల్లో చేర్చుకుందాం, రక్షణ కలిగి ఉందాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వీళ్ళందరి జీవితాల్లో నెరవేర్చుతారు. తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మా గొప్ప తండ్రివినైనా మా కొరకై సమస్తాన్ని చేశావు, సమస్తాన్ని నెరవేర్చావు, సమస్తాన్ని మేము స్వతంత్రించుకునే కృపనిచ్చావు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా. ఆయన గుణాతిశయములను మేము ప్రచురం చేయడానికి మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేశావు, మీ వంశంగా చేశావు, నైనా మీ జనాంగంగా చేశావు, మీ సొత్తుగా చేశావు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన ఈ వాక్యం వినని పిల్లలందరినీ వెలిగించండి. అమూల్యమైన మార్గంలో అందరూ ప్రయాణించటకు కృప రాయించండి. నీ రక్షణ అందరికీ రాయించండి. తండ్రి, నా ప్రార్థన ఆలకించు. నీ కుమారుడి రాకడ కొరకు సిద్ధపరచు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ పిల్లలు అనేక మందిని మీరు నడిపించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో పిల్లలు నీ వాక్యం విన్నారు ప్రభా, అమూల్యమైన మార్గాన్ని గురించి విన్నారు. మరణ బంధకాలు, మత సంఖ్యలు ఏ విధంగా విడిపోయాయో, తెగిపోయాయో మీరు మాకు నేర్పించారు. తండ్రి, నీకు వందనాలు. మా గుండెలో వాటిని పదిలపరుచుకొని మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో వాటిని మేము ఆచరించి నీ రక్షణ జ్ఞానము చొప్పున మేము మా కుటుంబ జీవితాలను కొనసాగించుకున్నటకు సహాయించి ఎస్ఐ సంఘము పరిచయాలన్నిటినీ ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి, మా ప్రార్థన ఇదిగో మీ పిల్లలు తిరిగి వెళ్తున్నారైనా ఎండ వేడి గురించి తప్పించండి. మీ కరుణాహస్తం, చల్లని హస్తం వారి పట్ల చాపండి. క్షేమంగా వారి గృహాలకు వారిని మీరే నడిపించి మీరే మహిమ పొందాలి. కరోనా కలవరం నుంచి అందరినీ తప్పించి కాపాడు. ప్రేమామయుడు తండ్రి, ఈ వారంలో ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ఈ యొక్క పరిచర్యలన్నింటిలో ఎంతో మేము జాగ్రత్తగా, నమ్మకంగా, నీకు మహిమకరంగా ముందుకు సాగుటకు మా అందరికీ కృపను అనుగ్రహించిన ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసునామమున దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును. మారు దినాహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించి మమ్మలను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించి రాజ్యం, శక్తి, మహిమని నిరంతరం నీవే, నీవై ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని
నిత్య సన్నిధి, సన్నిధి కాంతి, నిత్య సమాధాన, రక్షణ ఆశీర్వాదం ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో భాగస్థులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీద సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు.